జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు మన ధ్యానం నిమిత్తము 16వ కీర్తన ప్రభు మనకు అనుగ్రహించినాడు. 16th Psalm మొదటి వచనం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. ఇది ప్రార్థన. ఇది ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన. దేవుని బిడ్డలు విశ్వాసులు ప్రార్థన చేస్తారు. మరి దేవుణ్ణి ఏమేమి అడుగుతారు? దేవా నన్ను కాపాడు, దేవా నన్ను పోషించు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను నడిపించు, దేవా నాకు ఈవులను దయచే. ఇవన్నీ మనము సర్వసాధారణంగా చేసే ప్రార్థనలు. విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారు, దేవునికి ప్రార్థన చేస్తారు. నన్ను అడిగితే దేవునికి విశ్వాసకి కలిపే ఆ బంధమే ప్రార్థన. ప్రార్థనే దేవునితో నీకు సంబంధాన్ని కలిగిస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడుతున్నావు అన్నమాట. నువ్వు మనిషితో మాట్లాడినట్టు, నీ బంధువులతో లేక మీ పొరుగువారితో, నీ స్నేహితులతో మాట్లాడినట్టే దేవునితో మాట్లాడాలి. మనము దేవుని సహాయం ఎప్పుడు అడుగుతామో, మనకు ఆపదలు సంభవించినప్పుడు, మరి బాధ, భీతి, రోగము కలిగినప్పుడు వెంటనే దేవుని రెక్కల క్రిందికి పరిగెత్తి వస్తాం. కోడి పిల్లలు ఏం చేస్తుందంటే, గద్ద రాగానే ఆ పిల్లలు వడిగా పరిగెత్తి ఎక్కడికి వస్తున్నాయి? కోడి రెక్కల క్రిందికి వస్తుంది. అలాగే కోడి తన పిల్లలను కాయు రీతిగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపు. ఈరోజు మనం సురక్షితంగా సజీవ లెక్కలో ఉన్నామంటే మనం ఎవరి కాపుదల పొందుకున్నాము? దేవుడు మనల్ని కాపాడినాడు. లేకుంటే ఏ హాస్పిటల్లో పడిపోతాం, లేకుంటే మరి నడి రోడ్లో యాక్సిడెంట్ ద్వారా ప్రమాదంలో అవయవాలు కోల్పోని ఎంతమంది బాధపడుతున్నారు. ఈరోజు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, దేవుని ఆత్మతో, దేవుని బిడ్డల మధ్యలో మనం కూడుకొని ఈ సహవాసాన్ని అనుభవిస్తూ ఆయనను స్తుతిస్తున్నామంటే అది కేవలము దేవుని కరుణ, కృప. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇలాగ మన మీద ప్రేమ చూపుతున్నాడు? అందుకే నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నీ హృదయం కలవరంతో కాదు నింపబడడం, నీ హృదయం చింతతో కాదు, వేదనతో కాదు, మరి దుఃఖంతో కాదు. నీ హృదయం ఎప్పుడు ఉల్లసించాలి దేవునిలో. ఆయన చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని హృదయము స్తుతులతో నింపుకోవాలి. దేవుని స్తోత్రం. నీవు నన్ను కాపాడు. 2వ వచనం. నీవే ప్రభుడవు. హల్లెలూయా. నువ్వు ఇలాగ అనాలి, నీవే ప్రభుడవు. నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నా దేవుడవు, నీవే నా సర్వమై ఉన్నావు, నీవే నా సమస్తమై ఉన్నావు, నీవే ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చే. నీకంటే నాకు ఎవరు గొప్పలేరు. నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించను, నీకంటే నేను ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వను. నీవే నాకు చాలు, నాకు చాలిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించినావా? ఈ గొప్ప రక్షణ నిమిత్తం దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఇంత గొప్ప రక్షణను నీవు ఎలాగూ నిర్లక్ష్యము చేస్తావు. హల్లెలూయా. ఎంత భయంకరం మన దేశం స్థితి. ఎంత మూఢనమ్మకాలు, మూఢాచారాలు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. మనం దేశ స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి కదా. నువ్వు ఈ దేశంలోనే ఉన్నావు, ఈ దేశం నిన్ను మరి ఆదుకుంటుంది, నిన్ను పోషిస్తుంది. ఇది నీ దేశం, ఇది నా దేశం అంటున్నావు. కానీ దేశంలో మహారక్షణ కలగాలని ప్రతి దినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మనకున్నది. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వీళ్ళు మర్చిపోద్దా సంగతి. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఆపత్కాలములో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇవన్నీ దావీదు అనుభవపూర్వకంగా రాసిన కీర్తనలు, ఆత్మవశుడై రాసినాడు. మరి తిరిగి 16వ వచనానికి రండి. 16వ కీర్తన. నీవు ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చే. నీకంటే నాకు మేలైంది ఈ లోకంలో ఏమున్నది? నిన్ను కలిగి ఉండడమే నాకు ధన్యకరం. 3వ వచనం. నేను ఈలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎవరు శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న భక్తులే. యేసు ప్రభువును దేవుడుగా గల జనులు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న యేసు ప్రభు బిడ్డలు ధన్యులు. వారు శ్రేష్ఠులు ఈ ప్రపంచం మీద. వారే నాకు కేవలము ఇష్టలు. దేవునికి ఇష్టలై ఉండడం,
దేవుని భక్తులుగా ఉండడం ఎంతగా ధన్యకరం. దేవునికి ఇష్టలుగా ఉండాలి. చాలామంది భక్తులుగా ఉంటారు కానీ దేవుని భయం లేకుండా ఉంటారు. అందుకే ఈ ద్వంద్వ పదం ఉంది పరిశుద్ధ గ్రంథంలో, భయ భక్తులు. హల్లెలూయా చెప్పండి. దేవుని యందు భక్తి మాత్రం సరిపోదు, భయం ఉండాలా, భక్తి ఉండాలి, భయభక్తులు ఉండాలి. దేవుడు అంటే భయపడాలి నువ్వు, దేవుడు అంటే భక్తి నీకు ఉండాలి, భయభక్తులతో ఉండాలి. భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. దేవునికి సంతోషం కలిగించే చాలా కార్యాలు ఉన్నాయి. ఒక మానవుడు తన జీవితంలో దేవునికి ప్రీతికరమైనవి చేయాలి. దేవునికి స్తోత్రం. 147 కీర్తన 11వ వచనం చూడండి. దేవునికి ఇష్టలు ఎవరు, ఇష్టమైన కార్యాలు ఏంటి? 147:11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చాలా ఆనందం అంట. నువ్వు ఎప్పుడైతే భయభక్తులతో ఉండి ప్రార్థన చేస్తూ దేవుడు ఎప్పుడు నన్ను కనికరిస్తాడు, నా కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తాడని కనిపెడుతూ ఉండడం దేవునికి చాలా ఇష్టం అంట. హల్లెలూయా. అంటే నువ్వు కనిపెడుతున్నావు, తొందరగా నాకు కావాలి, ఈరోజు ప్రార్థన చేస్తే ఇప్పుడే కావాలి, ఇప్పుడే అనే దానికంటే దేవుడు తన కాలం అందు నన్ను కనికరిస్తాడు అనే నిరీక్షణ ఉండేవారంటే దేవునికి చాలా ఇష్టం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. దాని ముందు వచనం ఉంది, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. ఆయనకు పెద్ద ఆనందం లేదు. నువ్వు 6 అడుగులు ఎత్తున్నావు, ఇంత బలంగా ఉన్నావు, బలాఢ్యంగా ఉన్నావు, లేక నీ బ్యాంకులో చాలా డబ్బు ఉందంటే దేవునికి ఆనందం ఏం లేదు. నీ గురించి పెద్ద హోదాలో నువ్వు ఉన్నావంటే నీ గురించి ఆనందం కాదు, నువ్వు ఒక సీఎంగా ఉన్నావంటే ఆనందం అని కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టువారంటే ఆయనకు ఆనందం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టు దేవుని స్తుతి. హల్లెలూయా. మరి ఆనందిస్తున్నాడు. 149 4వ వచనం చూడండి. Psalms 149. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన అందరి పట్ల దేవునికి చాలా ప్రేమ ఉన్నది. నమ్ముతారా? ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. యెషయా 66:2వ వచనం చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవునికి ఒక మందిరం కడితే దేవునికి ఇష్టంగా ఉంటుందా? దైవ కార్యాలు చేయడం దేవునికి ఇష్టమా? అంతకంటే ఇష్టం అంట. ఏదంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించును. హల్లెలూయా. 4వ వచనం చూడండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు వేస్తారు. అది స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. నిజ దేవుణ్ణి వదిలి వేరొక మార్గంలో వెళ్ళేవారు నెమ్మది పొందుకోవడం లేదు, కీడు అనుభవిస్తున్నారు, నాశనంలోకి జారుకుంటున్నారు. అది కాకుండా దేవుణ్ణి వదిలి మనుషులను ఆశ్రయించేవారు ఎన్ని తిప్పలు పడుతున్నారు కదా. ఎప్పుడు కూడా శ్రేష్టమైంది దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుణ్ణి నమ్ముకోవడం. కీర్తనాకారుడు అంటున్నాడు, ద సెంటర్ వర్డ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్, పరిశుద్ధ గ్రంథాన్ని 2గా మీరు విభజిస్తే సెంటర్ వర్డ్ ఏంటంటే, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవా. ఇది 118వ కీర్తన 8-9 వచనాలు. ఇది సెంటర్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ బైబిల్. అంటే నువ్వు దేవుని నమ్ముకోవాలి. దేవుని విడిచి వేరొకని అనుసరించే వానికి శ్రమలు తక్కువగా ఏమవుతాయి? ఇస్తారు. యువర్ ప్రాబ్లమ్స్ విల్ మల్టిప్లై. అందుకే 32వ కీర్తన 10వ వచనంలో ఉంది, భక్తిహీనునికి కలుగు వేదనలు అనేకములట. అప్పుడు మీరంటారు, నీతిమంతులకు కూడా కలుగు ఆపదలు అనేక. అవును సిస్టర్, మరి నీతిమంతులకు కూడా ఆపదలు అనేకమని ఉంది కదా అని అనొచ్చు. కానీ నేను దానికి జవాబిస్తాను, భక్తిహీనులకు కలుగు వేదనలు అనేకములు, కానీ నీతిమంతుని దేవుని కృప ఏమవుతుంది? ఆవరిస్తుంది. అట చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటి నుండి వాన్ని విడిపిస్తున్నాడు. ఈ గ్యారంటీ భక్తిహీనులకు లేదు. నీకు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ లెర్న్ టు ప్రే టు గాడ్. అంతే. మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయనకే నీ బాధలన్నీ కూడా చెప్పాలి. యు టాక్ టు గాడ్. అంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పరిగెత్తి బంధువుల దగ్గర వెళ్తారు,
పరిగెత్తి స్నేహితుల దగ్గర పోయి పంచుకుంటారు, వాళ్ళ బాధ అంతా ఒలకబోసుకుంటారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీ శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. వారు అర్పించు రక్తపానీయ అర్పణం నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. అంటే విగ్రహారాధన దేవునికి చాలా రోషం పుట్టిస్తుందట. అంటే దేవునికంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహంగా మారిపోతుంది. గాడ్ డజంట్ లైక్ సచ్ థింగ్స్. అందుకే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. ఆయన రోషం గల దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవుని మరి దూరంగా ఉండేవారు అన్యులు, విగ్రహారాధికుల పేర్లు, వారు చేసే పనులు నా నోట నేను ఎత్తనని దావీదు అంటున్నాడు. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచును. హల్లెలూయా. అంటే ఎందుకు అంటే సర్వసృష్టికర్త అయిన దేవుడే నీ స్వాస్థ్యం అయిపోయినాడు, నీ భాగం అయిపోయినాడు, నీ పానీయం అయిపోయినాడు, నీ పాలు అయిపోయినాడు. అంటే ఇక్కడ ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. యు ట్రస్ట్ ఇన్ గాడ్. కనుక ఈ లోకరీతిగా ఉండే ఈ యొక్క ఆస్తి పాస్తుల మీద కాదు నీ దృష్టి కేంద్రీకరణం. నువ్వు ఎక్కడ చూడాలి? దేవునితోటి చూడాలి. పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన ఏం చేస్తాడు? పైకి లేపి సింహాసనాల మీద కూర్చుండబెట్టగలడు. అంటే యు హావ్ టు బిలీవ్ ఇన్ హిస్ పవర్. కార్య సాధకమవు యేసు క్రీస్తు యొక్క క్రియాశక్తి అందు నీవు విశ్వాసము కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. హల్లెలూయా. మనోహర స్థలంలో నీకు పాలు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి నువ్వు చూస్తావు అన్నమాట. నీ ఆలోచన చేత నన్ను నీవు నడిపించదవని. 73వ కీర్తన ఒకసారి చూడండి. 73, 23, 24 చదువుతున్నాను. Psalm 73, 23 and 24. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. ప్రతి క్షణం దేవుని ఆలోచన, ప్రతి అడుగు దేవుని చిత్తం. ఒకని నడతలు యెహోవా చేతనే స్థిరపరచబడుతున్నాయి. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ది లార్డ్. అంటే నీకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించాలి. ఆయన నీ కుడి చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆలోచనల చేత నిన్ను నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేనేం చేస్తాను? స్తుతించేదాను. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. అంటే ఎంత పెద్ద మాట. చాలా గొప్ప గొప్ప మాటలు రాత్రి వినబడతాయి. ఎందుకంటే నిశ్శబ్దమైన వేళల్లో లోకమంతా నిద్రపోతున్నప్పుడు నీకు మరి దైవ చిత్తము, ఆ సంకల్పము, ఆలోచనలు దేవుడు బయలుపరుస్తాడని. 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎంత మంచి మాట. ఇట్స్ అ గ్రేట్ వర్డ్. జీవితాంతం మర్చిపోవద్దు ఈ మాట. అంటే అండర్లైన్ చేసుకోవాలి. కొన్ని స్ట్రైకింగ్ వర్సెస్ యూ హ్యావ్ టు అండర్లైన్ అండ్ దెన్ కీప్ ఆన్ మెమరైజింగ్. తిరిగి నెమరు వేస్తూ ఉండాలి. ఏంటంటే సదాకాలము విశ్వాసి గురి ఎవరి మీద ఉండాలి? దేవుని మీదనే ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు కదా, నేను విశ్వాసమునకు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి మన గురి ఎక్కడుండాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగె. హల్లెలూయా. విశ్వాసి గురి కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ లైఫ్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది? నీ గురి సదాకాలం ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. పరిశుద్ధ గ్రంథము నీ గురించి ఏమంటుందో స్పష్టంగా ఉంది. నువ్వు అటు ఇటు పరిగెత్తే అవసరము లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. వారేమంటున్నారు వీరేమంటున్నారు కాదు. ఒకవేళ దేవుని చిత్తం ఉంటే తప్పకుండా నీ దగ్గరికి వచ్చి భక్తులు తప్పకుండా చెప్తారు నీ గురించి. దేవుడు వారికి బయలుపరచాలి. కానీ నువ్వు పరిగెత్తడం కాదు. నువ్వు పరిగెత్తే అవసరమే లేదు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నీవు చూడాలి. హల్లెలూయా.
మనుషుల తట్టు చూడకూడదని చాలా స్పష్టంగా ఇర్మియా గ్రంథం 17:5 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఇంతకుముందేమో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తుంది. ఇక్కడేముంది? శాపగ్రస్తుడు. వాడు దేవుని వదిలిపెట్టినాడు, నరులను ఆధారంగా చేసుకున్నాడు, శరీరులను ఆశ్రయిస్తున్నాడు, తన హృదయమును దేవుని మీద నుండి ఏం చేసినాడు? తొలగించుకున్నాడు. కాబట్టి వాడు శాపగ్రస్తుడు. దైవాశీర్వాదాలు లేవు వాని జీవితంలో. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎలా ఉంటాడు? దేవుని నమ్ముకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఎంత స్ట్రాంగ్ ఉంటారు కదా దేవుణ్ణి ఆశ్రయించేవారు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 125 అనుకుంటాను, యెహోవాను నమ్ముకొనువాడు కదలక నిత్యం నిలుచు ఎలాగున్నాడు? సియోను కొండవలే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదలచను. ఇది యేసు ప్రభు చెప్పినట్టే ఆత్మలో దావీదు పాడుతున్నాడు. కానీ మనం కూడా చెప్పొచ్చు ఆ మాట. కుడి పార్శ్వంలో ఎవరు కుడి సైడ్ కూర్చుంటారో చాలా ఘనత అన్నట్టు, చాలా ఘనమైన స్థానం కుడి తట్టు కూర్చోవడం. యేసు ప్రభు కూడా ఆరోహణ అయిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇట్స్ ఎ వెరీ రాయల్ అండ్ హై పొజిషన్ టు సిట్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్. అయితే మరి కుడి పార్శ్వమందు కూర్చున్నాను, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదలు. కానీ దేవుడే మరి ఆ కుడి పార్శ్వమందు ఉంటే ఇంకెంత ఘనత. అందుకే నాకు కదలిక లేదు, నాకు కలవరం లేదు, నేను స్థిరంగా ఉన్నాను, నేను కదల్చబడను అంటున్నాడు. 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది. హల్లెలూయా. ఇంత సంతోషం కదా. మీరు ఈరోజు ఉదయకాలం వచ్చినప్పుడు ఎన్ని భారాలు బరువులతోటి కృంగి కలవరం నడవడానికే చేత కాకుండా వచ్చినారు. ఇప్పుడైతే ఆకులాగా అయిపోయినారు. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేసి నీకు సంతోషము, ఆనందము, ఉల్లాసం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన సన్నిధిలో అంత సంతోషం ఉన్నదని చివరి మాటలో ఉంది. నీ సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నా ఆత్మ హర్షిస్తుంది, నా హృదయము సంతోషిస్తుంది. దేవుని మాటల ద్వారా మరి నేను బ్రతుకుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. సదాకాలం నా గురి ఆయనే ఉన్నాడు. 4వ కీర్తన 7వ వచనం చూద్దాం. Psalms 4. అందుకే కీర్తనకారు 4వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టేసి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సంతోషం, ఎంత సంతోషము, ఎంత సంతోషము దేవునిలో. ఇల్లు కట్టుకున్న వారికి సంతోషం ఉంటుందా? ఇల్లు ఉన్నందుకు కాదు, ఉద్యోగం ఉన్నందుకు కాదు, బంగారం ఉన్నందుకు కాదు, బంధువులు ఉన్నందుకు కాదు, బలగం ఉన్నందుకు కాదు, పేరున్నందుకు కాదు, పలుకుబడి ఉన్నందుకు కాదు, కీర్తి ఉన్నందుకు కాదు, ప్రతిష్ట ఉన్నందుకు కాదు, ఆరోగ్యం ఉన్నందుకు కాదు. ఎందుకు నా హృదయము ఇంత సంతోషంగా ఉన్నది చెప్పండి? నా హృదయము సంతోషంగా ఉంది. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టేస్తీవి. ఎందుకంటే దేవుడున్నాడు హృదయంలో. దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకున్నాడు. ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నా పాలు, ఆయనే నా భాగం అయిపోయినాడు. సదాకాలం నా గురి ఆయనేందే ఉన్నది. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. అందుకే నా హృదయము సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షిస్తుంది. 8వ వచనం 4:8, యెహోవా నెమ్మదితో పండుకొని నేను నిద్రపోదు. ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్ కదా కదా. మీరు గొప్ప గొప్ప వారి దగ్గర పోండి, ధనవంతుల దగ్గర పోండి, వాళ్ళు అంటారు మాకు అన్నీ ఉన్నాయి కానీ నిద్ర పండుకుంటే మాకు నిద్ర రావడం లేదు. నిద్ర కరువు అయింది. ధాన్యం కరువు, రేషన్ కరువు కాదు, బట్టల కరువు కాదు, ఏం కరువు? నిద్ర కరువు. పండుకుంటే నిద్ర రావడం లేదు, ఎందుకంటే వారికి నెమ్మది లేదు. నేను నెమ్మదితో పండుకొని నేనేం చేస్తాను? నిద్రపోదును. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయు. హల్లెలూయా. దేవుడు సన్నిధి నా హృదయంలో నిండుగా ఉంది. నేను దేవునిలో ఉల్లసిస్తాను, దేవునిలో హర్షిస్తాను.
అందుకే నేను నెమ్మదిగా పండుకొని ఏం చేస్తాను, నిద్రపోతాను. పిచ్చికలలు రావు నాకు. నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇది యేసు ప్రభు యొక్క మరణం మీద ఉన్న విజయము. పునరుద్ధానుడైనాడు కదా, ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు, ఆ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయలేదు దేవుడు అనే వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు. అలాగే విశ్వాసికి కూడా మరణాన్ని గెలిచే ఆ యొక్క దీవెన మనకు కూడా ఉంది. ఎందుకంటే మనం చచ్చిపోయినాం అనడం లేదు, మర్గాయ అనడం లేదు. స్లెప్ట్ ఇన్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు నందు నిద్రించినాం. ప్రమోటెడ్ టు గ్లోరీ అంటే మహిమలో మనము ప్రవేశించినాం, హల్లెలూయా. అంటే అందుకే క్రైస్తవులమైన మనకు మరణం అంటే భయం లేదు. మరణము పరలోకానికి వెళ్ళడానికి ఒక మెట్టుగా మారింది. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు మరణమునందు విశ్వాసం మనకుంది. సిలువ మరణంలో మనం నమ్ముతున్నాం. 3వ దినము పునరుద్ధానుడైనాడని, క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదని, ఆ విధంగానే క్రీస్తునందు విశ్వసించిన మనకు కూడా పునరుద్ధానం ఉన్నదని, మనము సమాధిలో కుళ్ళిపోము, పాతాళంలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, తిరిగి మనల్ని ఆయనతో కూడా లేపుతాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయనతో కూడా బ్రతికి మనము నిత్యరాజ్యంలో ప్రవేశము మనకున్నదని ఒక విశ్వాసం. ఇక్కడ చూడండి 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మార్గాలు, ఒకటి జీవ మార్గం, మరి ఒకటి మరణ మార్గం కదా. ఒకటి నీకు దీవెనకరం, మరి ఒకటి శాపకరం. జీవ మార్గం నేర్చుకుంటున్నావు నువ్వు. మందిరానికి వచ్చి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు నీకు నడవవలసిన మార్గాన్ని బోధిస్తున్నారు. జీవ మార్గము నీ ముందున్నది. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు 2 మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. 7, 13, 14 చూడండి. ఇరుకు మార్గమందు, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే కదా. ఎంత బాధాకరం. మరి విశాలమైన మార్గంగా ఎంతో ఆనందించాలి, ఎంతో ఈ లోకాన్ని అనుభవించాలని విశాలమైన మార్గంలో వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఏ మార్గంలో ప్రవేశించమంటున్నాడు? ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించు, నాశనానికి పోయే ద్వారం, ఆ దారి చాలా విశాలంగా ఉన్నది, దానిలో ప్రవేశించువారు అనేకులు. కానీ జీవమునకు పోవు ద్వారము ఎలాగుంది? ఇరికే కదా. ఈ లోకంలో విశ్వాసులకు ఎప్పుడు ఇరికే. జీవ మార్గములో నన్ను నీవు నడిపిస్తున్నావు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. నీతి మార్గాల్లో నన్ను నడిపించినావు, నిత్య మార్గంలో నన్ను నడిపిస్తున్నావు. మరి శాశ్వతమైన రాజ్యానికి ఉన్న మార్గము, నడవవలసిన మార్గము నాకు బోధిస్తున్నావు. నీ సన్నిధిని ఏమున్నది నాకు? సంపూర్ణ, పలకండి అన్నమాట. దేవుని స్తోత్రం. ఇన్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన అంటే నీకే కొదువ లేదన్నమాట, నీకే కొదువ లేదు. ఆల్ రౌండ్ బ్లెస్సింగ్స్. అంతగా దేవుని సన్నిధి మరి నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతితో పట్టుకుంటా అన్నాడు కదా. నీ కుడి చేతి నన్ను ఏం చేస్తుంది? పట్టుకుంది. ఆ కుడి చేతిలో ఏమున్నాయి? నిత్య సుఖములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, దేవుడు నన్ను పట్టుకుంటాడు, నీ చేతితో నన్ను పట్టుకొని పాట పాడతాం. ఏంటదా మామూలు చేతులు అవి, అంత ఈజీగా మాట్లాడుతున్నాము. ఆ చేతితో భూమికి పునాదులు వేసినాడు, ఆ చేతిలో సమస్తాన్ని సృష్టించినాడు, ఆ చేతితో నిన్ను నన్ను నిర్మించినాడు. ఇట్టి చేతితో మనల్ని పట్టుకుంటాడని అట్టి కుడి చేతిలో నిత్యమైన సుఖం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, 16వ కీర్తన నుండి మా అందరితో నీవు మాట్లాడినావు. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలని. మేము దావీదు రాసిన కీర్తనలో నుండి ఎన్నెన్నో కార్యాలు మేము నేర్చుకున్నాం. నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, ఆయన నన్ను కాపాడునని.
నా పానీయ భాగము, నా స్వాస్థ్యము, నా భాగము యెహోవానేనని, సదాకాలము నా గురి నేను దేవుని అందే ఉంచుతానని, పరిశుద్ధిని ఆయన పాతాళంలో కుళ్ళు పట్టనీయడని, నిత్య జీవము నీ బిడ్డల కొరకు దాచి ఉంచినావని, నీ సన్నిధిలో మేము చేరుకోవాలి, నిత్య రాజ్యానికి రావాలి, సంపూర్ణమైన సంతోషాన్ని మేము అనుభవించాలి, నీ కుడి చేతిలోని నిత్యమైన సుఖములు మేము పొందుకోవాలని, ఈ లోకంలో నిన్ను కలిగి ఉండడమే మా భాగ్యము, ధన్యత అని ప్రభువా నీకు స్తుతి చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు స్పందించమని, నీ చేతులుంచి వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి, నీ యందు భయభక్తులు గల వారికి ఏది కొదవలేదనే విశ్వాసము, నిన్ను కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అనేది విశ్వాసము దయచేయమని, సకల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలను